ఇక్కడ ఉండదు కార్పొరేట్ ఆఫీస్ లో దానికి సంబంధించిన ఇందులో మేము అగ్రిమెంట్ అట్లా కాదు మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్స్ దాని ప్రకారం మాకు వేయించామని చెప్పి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. లేదన్నారు ఎప్పుడు అనేది మాకు సమాచారం ఉండాలి. ప్రజలకు సమాచారం ఇచ్చి బాధ్యత తీసేసి కొత్త చేసి ఈ విధంగా చేస్తున్నాం. అది సీఎం అని కాదు, ముందు గవర్నమెంట్ డిస్కమ్స్ సప్లై చేసే వాళ్ళు అక్కడ వాళ్ళ లెవెల్లో అది జరిగే వాళ్ళు ఇచ్చిందే రోజులో తీసుకొచ్చి చెప్పిందే అయింది సార్. అగ్రిమెంట్ అయింది. కాకపోతే వాళ్ళు టీడీపీ వాళ్ళు అంటే మేము వచ్చే ప్రభుత్వంలో ఇది తీసేస్తాము, మీరు ఒకవేళ కొత్త మీటర్లు ఒకవేళ తెచ్చి పెట్టి చేస్తే పగలగొట్టడానికి మేము ఉన్నామని మనం చెప్పారు. దానికి సమాధానం చెప్పేది దానికి నా దగ్గర ఆన్సర్ ఉండదు. తెలుసు మీరు మా దగ్గర క్వశ్చన్ చేసినా కానీ దానికి మా దగ్గర నుంచి మేము మీరు క్వశ్చన్ చేస్తే అది అమలుపరచడమే ఒక అధికారిగా నా బాధ్యత. దాన్ని నేను కాదు మీరు ఇచ్చే రికమెండేషన్ నేను ఫైల్ పంపిస్తాను. जरा निजी गाना है ఎగ్జిక్యూటివ్ ఈరోజు పొద్దుటూరులో విద్యుత్ కేంద్రాలయానికి వచ్చాము. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణారెడ్డి గారిని కలిసి ఇంజనీర్ గారిని పొద్దుటూరులో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. పాత మీటర్లు తీసి కొత్త మీటర్లు ఫిట్ చేస్తున్నారు. ఈ కొత్త మీటర్లు స్మార్ట్ మీటర్ల విధానం ఏంటంటే ఏదైతే ఫోన్లో మేము రీఛార్జ్ చేసుకుంటామో ఆ విధంగా రీఛార్జ్ చేసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. కాకపోతే రాష్ట్రం ఆదేశాలు ఇవ్వలేదు, కానీ వాళ్ళు ఆదేశాలు ఇచ్చారని చెప్తున్నారు. ఆ విధంగా ఏమైనా జీవో ఉందా అని ఈరోజు అడగడానికి వచ్చాము. ఇక్కడ అడిగితే సారు జీవో మన దగ్గర లేదండి, ఉంటుంది, మీరు కావాలంటే సమాచార చట్టం మీద పెట్టి తీసుకోండి అని చెప్తున్నారు. ఆ విధంగా మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఈ స్మార్ట్ మీటర్లు రావడం వలన ముందుగానే ఒక నెల ముందే మనం ఎంత విద్యుత్ వినియోగించాలా అనే విధంగా రీఛార్జ్ చేసుకోవాలి. ఒకవేళ అర్ధరాత్రి పూట రీఛార్జ్ ఒకవేళ అయిపోతే మీరు రాత్రి నిద్రలోనే పండుకోవాల్సి వస్తుంది, దోమల అంధకారంలోనే ఉండాల్సి వస్తుంది. కావున ప్రజలు ఈ స్మార్ట్ మీటర్లు ఫీడ్ చేయకుండా గవర్నమెంట్ పైన వ్యతిరేకత చూపాలని, ఎక్కడికక్కడ సంబంధం చేయాలని, కొత్త మీటర్లు ఎక్కడైనా ఫీడ్ చేస్తా అంటే వాళ్ళను అడ్డగించి మీరు కొత్త మీటర్లు ఫీడ్ చేస్తారే దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయా, దానికి సంబంధించిన జీవోలు ఏమైనా ఉన్నాయా అని చూపించమని మీరు ప్రజలు ప్రతి ఒక్కరూ అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి ఇప్పటికే నెల ముందు తీసుకోవడం అంటే చాలా దారుణమైన విషయము. జనాలు వినియోగించిన తర్వాత మళ్ళీ 10 రోజులు టైం ఇస్తున్నారు. ఆ విధంగా కట్టుకోలేక మళ్ళీ ఒక 15 రోజులు డిస్కనెక్ట్ ద్వారా సర్ఛార్జ్ వేసినప్పుడు కట్టుకుంటేనే ఇబ్బందిగా ఉంది ప్రజలకు, సామాన్య ప్రజలకు. అలాంటిది ముందే రీఛార్జ్ చేసుకోవడం, ఒకవేళ రీఛార్జ్ మధ్యలో అయిపోయినట్టయితే ఏంటి పరిస్థితి, సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? మీరు కావాలంటే ఫ్యాక్టరీలకు యూజ్ చేయండి, కమర్షియల్గా వాడండి. కానీ ఇప్పుడు సాధారణ ప్రజలకు కూడా ఇలాంటి స్మార్ట్ మీటర్లు ఫీడ్ చేయడం ఒక ఆదాయానికి లాభం చేకూర్చాలనే ఒక కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇది అమలు చేస్తుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉందని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం ఈ విధంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాం. జై. అందరికీ నమస్కారం. పొద్దుటూరు పట్టణ వాసులు తెలిపేమంటే మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈరోజు మనం విద్యుత్ కార్యాలయం దగ్గర వచ్చాము. అయ్యా, మీరు పొద్దుటూరు పట్టణంలో కాక మన రాష్ట్రంలో మొత్తము మీరు స్మార్ట్ మీటర్లు ఫిట్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఫిట్ చేస్తున్నప్పుడు మనం వ్యతిరేకించినాం. ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ప్రజలు నష్టపోతారు, ఇది వద్దు మనకని. ఈరోజు ఈ ప్రభుత్వం ఎందుకు ఈ స్మార్ట్ ఫోన్లకు మీరు ఆమోదించారని మేము సభాముఖంగా ఈ మీడియా ద్వారా అడుగుతున్నాం. ఇప్పుడైనా గుర్తించి ఆ స్మార్ట్ మీటర్లు లేకుండా మీరు యథావిధంగా పాత మీటర్లే మేము కొనసాగిస్తాం. ప్రజలు ఎవరు దానికి మేము తిరస్కరిస్తాం పూర్తిగా. మీరు స్మార్ట్ మీటర్లు కావాలని మేము ఫిట్ చేయాలనుకుంటే
ఏదైనా కమర్షియల్లకు ఫిట్ చేయండి, దానికి మేము అడ్డంకి ఏం లేదు. దీనివల్ల అయితే మేము ఇంకా రాబోయే కాలంలో మేము ధర్నాలు చేయడానికి మేము వెనకాడము అని తెలుపుతూ ప్రభుత్వం వెంటనే ఈ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారము. మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈరోజు ఇక్కడ విద్యుత్ కార్యాలయం వద్దకు వచ్చి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణారెడ్డి సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రంలోని అంశం ఏమంటే, ప్రొద్దుటూరు పట్టణంలో ఈ మీటర్లను, విద్యుత్ మీటర్లను తొలగించి స్మార్ట్ మీటర్లను ఫిట్ చేస్తూ ఉన్నారు. సార్ ఈ విధంగా చేస్తూ ఉన్నారు, జీవో ఏమైనా వచ్చిందా అంటే, ఆయన జీవో ఏమైనా కంటే సమాచార హక్కును కోరండి వస్తుంది అని చెప్తున్నారు ఆయన. ఇది వరకు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే టీడీపీ ప్రభుత్వము ఈ స్మార్ట్ మీటర్లు వద్దని వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ వాళ్ళని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము, ఈ స్మార్ట్ మీటర్లు వద్దు, ప్రజలకు ముందు ఉన్నటువంటి మీటర్లే కావాలి. ఇక్కడ తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం కూడా ఈ మీటర్లను రద్దు చేయడం జరిగింది. కాబట్టి వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి మా డిమాండ్ ఏమంటే, ఈ స్మార్ట్ మీటర్లను తీసివేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్.